ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరంలో మన కుటుంబంలో కానీ, మన ఇరుగు పొరుగు వారికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ ఎన్నో చింతలు బాధలు కలిగి ఉన్నప్పుడు మనము యేసు యందు నిరీక్షణ కలిగి, ఆయన యందు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు మన విన్నపాలు కూడా ఆయన విని ఉన్నాడు. అందుకనే 2025 సంవత్సరాలు గతించి 2026 సంవత్సరంలో మనం ప్రవేశించాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుడు ఈ సంవత్సరము మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే కాకుండా మీ సరిహద్దుల్లో సమాధానం కలగజేసి మంచి గోధుమలతో మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మలను మీ కుటుంబాలను కూడా దేవుడు సంరక్షించి పోషించి దేవుడు నడిపించునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ గాస్పల్ మిషన్ పరిచర్య యూట్యూబ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో ఈ యొక్క ఛానల్ని ఫాలో అయిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దేవుడు 2026 సంవత్సరాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెమరు వేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా చింత కలిగిన ఏది కలిగినా ఫిలిప్పు 4 16 7 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ చింత యావత్తును కూడా ఆయన మీద వేసినప్పుడు, మన విన్నపాలు ఆయనకి తెలియజేసినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క హృదయమునకు సమాధానం ఇస్తాడు. మన యొక్క తలంపులకు జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపించి మనల్ని సంరక్షిస్తాడని విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యొక్క లేఖన భాగాన్ని తప్పకుండా ధ్యానించండి. ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ దేవునికి సమీపముగా ఉండి, అదే కాకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ధ్యానిస్తూ ఆయన స్మరణ చేసుకుంటూ 2026 సంవత్సరాన్ని మీరు ముగించాలని మిమ్మల్ని మనసారా నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ కూడా ఒక వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు నా యొక్క హృదయంలో పెట్టిన ఆ యొక్క వాగ్దానాన్ని జీసస్ గాస్పల్ పరిచర్యను ప్రోత్సహిస్తున్న వారు, వీక్షిస్తున్న వారికి ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. కీర్తనలు 127 అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకోండి. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగచేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నెమరు వేసుకొని ప్రార్థించుకోండి. దేవుని యొక్క రాకడ కొరకు సమీపంగా ఆయన కొరకు ఎదురు చూసి ఆ యొక్క రాకల్లో మీరు ఎత్తపడాలని, మీరు మీ కుటుంబము దీవించబడాలని, మీ బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క వర్తమానాన్ని, అలాగే 2026 సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.